తెలుగు రాజ్యం ప్రేక్షకులు హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. ముద్రగడ శకం ముగిసిందా అంటే ముగిసిందనే అంటున్నారు రాజకీయ వర్గాలు. ఎందుకంటే తన పేరుని ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకొని తాను మాట మీద నిలబడేటటువంటి మనిషినని ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు నిరూపించుకున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలిస్తే తన పేరు మార్చుకుంటానని సవాలు విసరడమే కాకుండా దానిని ఈవేళ పవన్ కళ్యాణ్ గారు గెలిచి ఏకాకిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కూడా కావడంతో ముద్రగడ పద్మనాభం గారు పద్మనాభరెడ్డిగా మారిపోయారు. వారు పద్మనాభరెడ్డిగా తన పేరును మార్చుకోవడాన్ని జనసేన శ్రేణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తుంటే, వైసీపీ నేతలు వైసీపీ వర్గాలు మాత్రం ముద్రగడ పద్మనాభం గారు మాట మీద నిలబడినటువంటి నిఖార్సైన కాపోటీ కితాబునిస్తున్నటువంటి వాద ప్రతివాదనలాగా ఉంది సోషల్ మీడియాలో ప్రస్తుత వాతావరణం. ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగసిపడినట్టు ఉత్తుంగ తరంగంలాగా ముద్రగడ పద్మనాభం గారి రాజకీయ ప్రయాణం కావచ్చు, ఆయన జీవనయానం కావచ్చు, ఒకసారి తరచి చూస్తే 1978లో తండ్రి వారసత్వాన్ని నిలబెట్టుకునే దిశగా అంత క్రితం ముద్రగడ వీరరాఘవరావు గారు 2 పర్యాయాలు గెలుపొందినటువంటి శాసనసభ్యులు వారి వారసత్వాన్ని కొనసాగిస్తూ వారి తదనంతరం జనతా పార్టీ అభ్యర్థిగా 78లో గెలిచి శాసనసభలో అడుగుపెట్టిన ముద్రగడ పద్మనాభం గారు 83, 85 వరుస ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలుపొంది పత్తిపాడు నియోజకవర్గం నుంచి రాష్ట్ర మంత్రిగా కూడా రాణించి 89 ఎన్నికల నాటికి అంత క్రితం జరిగినటువంటి వంగవీటి రంగా గారి హత్యోదంతం ఏదైతే ఉందో దాని నేపథ్యంలో ఆయన తెలుగుదేశం పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి చేరడం, ఈ రెండింటి నడుమ వారు ఒక తెలుగునాడు అనేటటువంటి ఒక పార్టీని కూడా నెలకొల్పి ఆ పార్టీ ద్వారా 3 భారీ బహిరంగ సభల్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించి ఆ 3 భారీ బహిరంగ సభల్ని విజయవంతం చేసి ఎవరికీ తెలియకుండా ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు పిసిసి అధ్యక్షులు వారి సమక్షంలో వారు కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 89లో గెలుపొందడం, రాష్ట్ర మంత్రి మరొకమారు కావడం, ఇవన్నీ కూడా చకచక జరిగినటువంటి వరుస సంఘటనలు. 94కు ముందు ఏదైతే కాపు రిజర్వేషన్ల ఉద్యమం ఉందో సలాది స్వామినాయుడు గారు, అట్లాగే సలాది గంగాధర రామారావు గారు ప్రముఖ న్యాయవాది, కోనసీమ బెబ్బులి టైగర్ నల్లా సూర్యచంద్రరావు గారు, అట్లాగే మరియు తోట త్రిమూర్తులు గారు ఇత్యాదులు, ఇంకా నిమ్మకాయల వీర్రాఘవ నాయుడు గారు, వీళ్ళందరూ కూడా ఆ ఉద్యమాన్ని కాపు రిజర్వేషన్ పోరాట సమితి ఆ ఉద్యమాన్ని వాళ్ళు రూపొందించి దానిని ఒక వేదికగా తయారు చేసి వాళ్ళు నిర్వహించుకుంటుంటే ఆ ఉద్యమంలోకి వెళ్ళి ఆ ఉద్యమం ద్వారా మరింత ప్రాధాన్యాన్ని ప్రాచుర్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా సంపాదించుకొని కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారితో జీవో నెంబర్ 30ని ఇష్యూ చేయించి కాపు రిజర్వేషన్లో అంశం ఏదైతే ఉందో దానికి చాలా ప్రాధాన్యతను తీసుకొచ్చినటువంటి ఘనతను కూడా తన ఖాతాలో వేసుకున్న 94 ఎన్నికల్లో అప్పటి తెలుగుదేశం ప్రభంజనంలో ముద్రగడ పద్మనాభం గారు ఘోరంగా ఓడిపోవడం అంటే ఒక రాజకీయ నాయకుడు కుల నాయకుడిగా రూపాంతరం చెందేటటువంటి క్రమంలో ఇతర సామాజిక వర్గాలకు దూరం కావడం అనేటటువంటి ప్రక్రియకి అది పునాదని చెప్పచ్చు. ఆ తర్వాత అంటే వారు రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి సమయంలో కూడా సామాజిక వర్గం సొంత సామాజిక వర్గం వాళ్ళు ఎవరైతే సెక్రటేరియట్కి వెళ్తారో వాళ్ళని ఇక్కడికి రావద్దు అని చెప్పి బయట ఆయన బోర్డులు పెట్టినటువంటి దృశ్యాలు కూడా అప్పటి తరం వాళ్ళు చెబుతూ ఉంటారు. ఆ తర్వాత 99 ఎన్నికల నాటికి తిరిగి పుంజుకొని రాజకీయంగా ఆయన మళ్ళీ తెలుగుదేశంలోకి వచ్చి కాకినాడ లోక్సభ నుంచి పోటీ చేసి గెలిచినటువంటి ఆ అధ్యాయం ఏదైతే ఉందో ఆ అధ్యాయం తర్వాత తిరిగి ఇప్పటివరకు అంటే 2004 తర్వాత ఈ 2 దశాబ్దాల కాలంలో ముద్రగడ పద్మనాభం గారు 1-2 సార్లు పోటీ చేశారు. ఒకసారి కాంగ్రెస్ అభ్యర్థిగా, మరొక మారు స్వతంత్ర అభ్యర్థిగా పిఠాపురం, ఒకసారి పత్తిపాడు, మరొకసారి పునర్విభజన జరిగిన తర్వాత పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి ఘనతను ఆయన మూటగట్టుకున్నారు తప్ప ఈ 2 దశాబ్దాల కాలంలో ఆయన తిరిగి క్రియాశీలక రాజకీయాల్లో ఆయన సాధించినటువంటి ఘనత అయితే ఏమీ లేదు. ఏదైతే 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చి ఆ తర్వాత మరొక మారు 2015 16 ఈ సంవత్సరాల మధ్యకాలంలో ఆయన చేసినటువంటి ఆ రిజర్వేషన్ల ఉద్యమం మరొకసారి దానికి ప్రాణం పోసి మరొకసారి దానికి జవజీవాలు అందించి దానిని మళ్ళీ తెర మీదకు తీసుకొచ్చి దానిని తెలుగునాట దానికి చాలా అత్యంత ప్రాధాన్యతను కల్పించి అసలు రిజర్వేషన్ల అంశం అనేది పూర్తిగా సుప్రీంకోర్టు పరిధిలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. లోక్సభ నుంచి సుప్రీంకోర్టు పరిధిలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా ఇంత శాతం రిజర్వేషన్లు ఉండాలి, ఇంత శాతం వెనుకబడిన తరగతుల్లో చేర్చాలనేటటువంటి
శాతం ఏదైతుందో 50% మించి 50% లోబడి ఆ 50% మించినటువంటి పరిస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మరీ ముఖ్యంగా ఉంది. కాబట్టి దానిని అధిగమించి రిజర్వేషన్లు ఒక సామాజిక వర్గానికి ఇవ్వాలి అంటే మరీ ముఖ్యంగా సంఖ్యాపరంగా చాలా బలంగా అధిక సంఖ్యలో ఉన్నటువంటి సామాజిక వర్గానికి అందివ్వాలంటే ఎన్నో న్యాయపరమైనటువంటి అంశాలు, చట్టపరమైనటువంటి అంశాలు దానిలోకి భాగస్వామ్యం వహిస్తాయి. ఇటువంటి నేపథ్యంలో ఆయన రిజర్వేషన్ల అంశాన్ని మరొకసారి ఆయన తలకెత్తుకున్నారు. ఆ దిశగా ఆయన కానీ ఆయన కుటుంబం కానీ ఘోరమైనటువంటి అవమానాల్ని తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పుడు 2014 నుంచి 19 నడుమ వాళ్ళు అనుభవించడం జరిగింది. అయితే ఆయనతో ప్రయాణం ప్రారంభించినటువంటి ఆ సమయంలో ముద్రగడ పద్మనాభం గారితో ప్రయాణం ప్రారంభించినటువంటి మరీ ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం గారిని ఉద్యమంలోకి తిరిగి తీసుకొచ్చినటువంటి ముఖ్యులు ఎవరైతే ఉన్నారో ఆరేటి రామకృష్ణ ప్రకాష్ గారు కావచ్చు, వాసిరెడ్డి యేసుదాస్ గారు కావచ్చు, నల్లా విష్ణుమూర్తి గారు కావచ్చు, ఆకుల రామకృష్ణ గారు కావచ్చు, వీరెవరూ కూడా ఇవాళ ముద్రగడ పద్మనాభం గారితో లేరు. వారొకరే వైకాపాలో చేరటం, జనసేనలోకి వారికి ఆహ్వానం అందింది. పవన్ కళ్యాణ్ గారే స్వయంగా మా నివాసానికి వచ్చి నన్ను ఆహ్వానిస్తే కానీ నేను జనసేనలోకి చేరనని వీరు బీరాలు పలికారు. బొలిశెట్టి శ్రీనివాస్ గారు మధ్యవర్తిత్వం వహించారు. ఇత్యాది వరుస సంఘటనల క్రమంలో ఏమైందంటే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి వారిని ఆహ్వానించలేదు, వీరు జనసేనలో చేరలేదు. ఆ కోపంతో ఏదైతే ఆక్రోశం ఏదైతే ఉందో ఆక్రోశంతో ముద్రగడ పద్మనాభం గారు వెళ్ళి వైకాపాలో చేరిన తర్వాత పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం, ఇక్కడి నుంచి ఆయన పోటీ చేస్తే నా పేరు మార్చుకుంటానని ప్రకటించడం, పవన్ కళ్యాణ్ గారు కనీ విని ఎరుగన ఆధిక్యతతో గెలుపొందడం, ముద్రగడ పద్మనాభం గారు పద్మనాభరెడ్డిగా తన పేరుని మార్చుకోవడం, ఇవన్నీ కూడా మనం అందరం చూసేసాం. నేను మరొకసారి మీకు ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత దీని గురించి మరింత వివరంగా మాట్లాడతానని చెప్పాను. కాబట్టి మళ్ళీ మన తెలుగు రాజ్యం ప్రేక్షకులు ముందుకొచ్చి ఈ సంఘటనలన్నింటినీ కూడా ఒకసారి గుర్తుకు తెస్తున్నాను. ఒక విధంగా చూస్తే ముద్రగడ శకం చరమాంకానికి వచ్చింది, ముద్రగడ శకం ముగిసిందని అనుకోవచ్చు. అయితే ఇక్కడ రాజకీయ విశ్లేషకుల్ని తొలిచేస్తున్నటువంటి అంశం ఏంటంటే వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాలు ముద్రగడ పద్మనాభం గారు ఈ కాపు రిజర్వేషన్ల అంశాన్ని ఆయన తలకెత్తుకోలేదు సరికదా. దాని కాడి ఆయన దించేసుకొని ఈ ఉద్యమం నుంచి నేను వైదొలుగుతున్నాను, దీని బాధ్యతలు ఇంకెవరైనా స్వీకరిస్తే బాగుంటుందని చెప్పినటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ ప్రస్తావనార్హం. ఇప్పుడు తిరిగి మళ్ళీ ఆ అంశాన్ని ఏమైనా తలకెత్తుకుంటాడేమో, తలకెత్తుకుంటే అది ఏ విధంగా తలకెత్తుకుంటాడు. ఇప్పుడు పేరు మార్చుకున్నాడు ఆయన, ముద్రగడ పద్మనాభం కాదు, ముద్రగడ పద్మనాభ రెడ్డి అయ్యారు. కాబట్టి ఇప్పుడు దాన్ని ఆయన తలకెత్తుకున్నా దీనిని ఎవరు పట్టించుకుంటారు, ఎవరు పట్టించుకోరు, లేకపోతే దీన్ని ఆయన వ్యక్తిగత అజెండాగా తీసుకుంటారా అన్నది కూడా ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైన అంశంగా మారింది. ఏది ఏమైనా ఏతావాత తేల్చి చెప్పేది ఏంటంటే ముద్రగడ శకం ముగిసింది. చూస్తూనే ఉండండి తెలుగు రాజ్యం. మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.